ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం సృష్టించిన కాంతార చాప్టర్ 1 2025 సువర్ణ అక్షరాలతో తన ఖాతాలో రాసేసుకుంది. 2025 ఎవరిది అంటే అది రిషబ్ శెట్టి కాంతార అనేది స్థాయిగా నిలబడిపోతుంది. దాన్ని చెరిపే అవకాశం లేదు, ఎందుకంటే ఈ రెండు అయిపోతుంది కనుక. కానీ ఈ విధ్వంసానికి గండి పడిందా అంటే పడిందే అనే చెప్పొచ్చు. కాంతార చాప్టర్ 1 కు ముందు, కాంతార చాప్టర్ 1 కు తర్వాత చాలా సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి. కానీ అన్ని ఫ్లాపులు మూట కట్టుకున్నాయి, ఎందుకంటే కాంతార ముందు నిలబడలేక. అటువంటి రికార్డులు సృష్టించిన కాంతార బాలీవుడ్ లో 210 కోట్లు మార్కు టచ్ చేసి పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోలకు సవాలు విసిరింది 27 రోజు కూడా. ఇండియా నెట్ చూసుకున్నట్లయితే 600 కోట్ల మార్కు టచ్ చేసి నా భూతో నా భవిష్యత్తో నా రికార్డు ఇండియాలో నెలకొల్పింది. అకార్డింగ్ టు ట్రేడ్ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 818 కోట్లు అంటున్నారు. మేకర్స్ కి వాళ్ళకి అండర్ రిపోర్ట్ కలెక్షన్స్ కనీసం 30 కోట్లు ఉంటుంది కనుక మేకర్స్ 850 కోట్ల పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాంతార చాప్టర్ 1 ని ఎలా ఓన్ చేసుకున్నారంటే వరల్డ్ వైడ్ ప్రజలు డెఫినెట్లీ 5 కోట్లు తగ్గకంట ప్రతి రోజు కలెక్షన్స్ కొనసాగిస్తుంది. అటువంటి విధ్వంసాన్ని కొనసాగించిన కాంతారకి ఇంకా 2 రోజులు మిగిలి ఉంది. ఆ 2 రోజులు కనీసం 10 కోట్లు కలెక్ట్ చేస్తే ఓవరాల్ మేకర్స్ ప్రకారం 860 కోట్లు, ట్రేడ్ వర్గాల ప్రకారం 828 కోట్ల నుంచి 830 కోట్లు. ఒకవేళ మేకర్స్ ఒక అడుగు ముందుకేస్తే 875 కోట్లు వేసే అవకాశం ఉంది ఫైనల్ పోస్టర్. ఇంకా 2 రోజులే మిగిలింది, ఎందుకనంటే ఓటీటీలో 31వ తారీఖున అక్టోబర్ లాస్ట్ లో రిలీజ్ అయిపోతుంది. నిజంగా ఈ విషయం విన్న తర్వాత బాలీవుడ్ వాళ్ళే కాదు, చాలా మంది క్రిటిక్స్, రివ్యూవర్స్ షాక్ తిన్నారు. అద్భుతంగా రన్ కొనసాగుతున్న టైంలో ఓటీటీ రిలీజ్ ఏంట్రా అని చెప్పేసి. ఇదే ప్రాబ్లం మనం ఓజీకి చూసాము. ఓజీ కొద్ది గొప్ప కలెక్షన్స్ రన్ అవుతుందిగా 4 వారాలకే ఓటీటీలో తరలించారు. అదే విధంగా కాంతార మినిమం రోజుకి 5 కోట్లు కలెక్ట్ చేస్తుంటే దాన్ని 30 రోజులకి ఓటీటీలో తరలిస్తున్నారు. గూస్ బంప్ న్యూస్ అండ్ సర్ప్రైజ్ న్యూస్ చెప్పమంటారా? బాలీవుడ్ లో స్త్రీ 2 అనే సినిమా హర్రర్ మూవీ రిలీజ్ అయింది, శ్రద్ధా కపూర్ గారిది. అది 560 కోట్లకి ఎండ్ అయిపోద్ది అనుకున్నారు. నెంబర్ 1 స్థానంలో జవాన్ ఉంది 588 కోట్లతోని. సో ఆ రికార్డు అలా స్థిరస్థాయిగా ఉండిపోద్ది అనుకున్నారు. కానీ అందరు అంచనాలు తలకిందులు చేసి తారుమారు చేసి స్త్రీ 2 కోటి, కోటిన్నర చెప్పిని 60 రోజులు ప్రదర్శింపబడి అందరికి మెస్మరైజ్ చేసి రికార్డు నెలకొల్పింది. టోటల్ బాలీవుడ్ లో 624 కోట్లు కలెక్ట్ చేసి నా భూతో నా భవిష్యత్తుతో నా రికార్డు నెలకొల్పి పెద్ద పెద్ద స్టార్ హీరోలకే ఒక ఛాలెంజ్ విసిరింది హీరోయిన్ సినిమా. సో అలాగే కాంతార కూడా రన్ అవుతుంది, 1000 కోట్లకి వెళ్ళిపోతుందని మనం అందరం ఆశపడ్డాము. కానీ ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది, మనం ఏం చేయలేము. కాంతార చాప్టర్ 1 ఎండ్ అయిపోతుంది. ఇంకో సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్ అవుతుందని పబ్లిక్ చేసిన తర్వాత చాలా మంది ఆశపడ్డారు. ఒకవేళ ఇంగ్లీష్ వర్షన్ కానీ రిలీజ్ అయిపోతున్నారా ప్రపంచ వ్యాప్తంగా అనుకున్నారు. కానీ ఓటీటీలో ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. మేకర్స్ రిషబ్ శెట్టి గారు మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో కాంతార విషయంలో తెలియదు, చూడాలి. మరి 2 రోజులు కలెక్షన్ ఉంది, ఫైనల్ కలెక్షన్స్ కూడా మనం ఒక వీడియో చేద్దాం, ఫైనల్ వీడియో. మరి ఇదే ఎక్కడికైనా రివ్యూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.